మహాలక్ష్మిని కిడ్నాప్ చేసిన విక్కీ నుంచి కాపాడిన చక్రి మంచితనం తెలుసుకుని క్షమించిన మహాలక్ష్మి ఒక్కటైన మహాచక్రి. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడా వీడియో స్కిప్ చేయకండి, చివరివరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక మహాలక్ష్మికైతే సారీ చెప్పేశాడు చక్రి. అది ఎలా? బలూన్స్ తోటి. మహాలక్ష్మి అయితే చక్రీని కొడతాను ఇక్కడ్నుంచి వెళ్ళకపోతే అని చెప్పి తిట్టి మరీ పంపేసింది. ఇక అలా అయిపోయిన తర్వాత చక్రి అయితే అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి చాలా బాధపడ్డాడు. ఇక అయినా కూడా నా ప్రయత్నాలు ఆపను, మహాలక్ష్మిని వదలను అని చెప్పి గట్టిగా కంకణం కట్టుకున్నటువంటి చక్రి ఇక అక్కడ్నుంచి కంటిన్యూస్గా మహాలక్ష్మితోటి సారీ సారీ అంటూ చెప్పడం మొదలుపెడతాడు. ఎక్కడికి వెళ్తే అక్కడికి రావడం, అలాగే దయచేసి నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయండి, దయచేసి నా ప్రేమని ఒప్పుకోండి అన్నట్టు మాట్లాడటం మొదలుపెడతాడు. దాంతో ఇక మహాలక్ష్మి అయితే ఇక ఎంతలా విసుక్కున్నా కూడా చక్రి మహాలక్ష్మిని వదలకుండా సారీ చెప్పడంతో పాటు తన ప్రేమని యాక్సెప్ట్ చేయమన్నట్టుగా మాట్లాడుతూ ఉండడం. ఇక దివ్య అయితే మహాలక్ష్మితో ఒకరోజు కూర్చొని మాట్లాడుతుంది. ఏంటి నువ్వసలు తను ఏం చెప్తున్నాడో ఏంటో అర్థం చేసుకోకుండా, అంటే ఏం చెప్తాడాయన అలాగే చెప్తాడు, నువ్వు వదిలేసేయ్ అని చెప్పనంటూ ఉంటే ఇక అప్పుడు మహాలక్ష్మిని చూసినటువంటి దివ్య, నాకెందుకు మీ ఇద్దరి మధ్యన సంథింగ్ ఈజ్ దేర్ అనిపిస్తోందే అంటుంది. వాట్ సంథింగ్ ఈజ్ దేర్? అలాంటిదేమీ లేదమ్మా, ఆయన పని ఆయనది, నా పని నాది అనగానే, అసలు తను నీకేమవుతాడు? అంత ధైర్యంగా వాళ్ళింట్లో అన్ని రోజులు ఎలా ఉన్నావు? ఇప్పుడు నువ్వు మాట్లాడిందాన్ని కొట్టి చెప్పిందాన్ని బట్టి వాళ్ళింట్లో అందరూ మగవాళ్లే ఉన్నారు అనిపిస్తోంది. అసలంతమంది మగాళ్ల మధ్య నువ్వు ఎలా ఉన్నావు? అంటే ఆ ఇంట్లో నేనొక మహారాణిని, నా గది నాకు సెపరేట్గా ఉంటుంది, ఎవ్వరూ నా గది దరిదాపుల్లో కూడా రారు, నేను వెళ్ళి వాళ్లతో మాట్లాడితే తప్ప ఎవ్వరూ వచ్చి నన్ను కదపరు అని అంటుంది. మరి అంత సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉన్న నువ్వు ఎందుకు బయటికొచ్చావునంటుంది. బ్రహ్మకైనను పుట్టురెమ్మ తెగులు అన్నట్లుగా ఒక్కొక్కసారి తాగుడు మైకం అనేది తప్పు చేయిస్తుంది మనిషిని. ఆ తాగిన మైకంలో చక్రీ నాతో తప్పుగా మాట్లాడాడు, అందుకే వచ్చేశాను అంటుంది. చక్రీ అంటే ఆ భూకంపమేనా అంటుంది. ఆ భూకంపం, భలే పేరు పెట్టావు అని అంటుంది మహాలక్ష్మి. కాని తనను చూస్తే అలా అనిపించట్లేదే, ఏదో తాగిన మైకంలో అలా మాట్లాడాడేమో. అంటే ఏం మాట్లాడాడో తెలియకుండా అలా మాట్లాడాడో ఇలా మాట్లాడాడని నువ్వెలా అంటావ్ అని అంటుంది. అదేలే, తాగిన మైకంలో మాట్లాడాడు, వదిలేయొచ్చు కదా అని అంటే, ఎందుకు వదిలేయాలి? వదలాలి అనుకోలేదు, అదే అంతే అని అంటే, ఓహో వదలాలని అనుకోలేదు, ఓకే వెరీ గుడ్, మరి పట్టుకొని అలాగే వేలాడుతూ ఉంటావా చెప్పు అనగానే, వేలాడుతూ ఉంటానని నేనెందుకంటాను, వేలాడను అంటుంది. మరి అటువంటప్పుడు ఇంకా ప్రాబ్లమేంటి అని చెప్పని అంటే, ఏం లేదులే అంటే, మరి తను నిన్ను ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేస్తున్నాడు గదా మహా, ఆలోచించి చూడు అని చెప్పననగానే, సరే ఆలోచిస్తానులే, వదిలేసేయ్ అంటుంది. ఇలా వీళ్ల మధ్య ప్రతిరోజు చక్రీ గురించి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఒకరోజున ఆఫీస్లో విక్కీ అయితే మహాలక్ష్మికి ఒక పని అప్పచెప్తాడు. అంటే ఒక డిజైన్ ఇస్తాడు. ఆ డిజైన్ని మహాలక్ష్మి ఓకే వేస్తాడు అని చెప్పి పేపర్స్ తీసుకోబోతూ ఉండగా పేపర్స్ అన్నీ కింద పడిపోతాయి. అయ్యయ్యో మహా, నేను తీసేస్తాను ఉండు అని విక్కీ అంటూ ఉంటే, నో ప్రాబ్లం, ఐ విల్ టేక్ ఇట్ అని చెప్పి మహాలక్ష్మి కిందకి వంగేసరికి తన మెడలో ఉన్నటువంటి తాలిబొట్టు బయటపడుతుంది. అది మహా గమనించుకోకుండా మొత్తం పేపర్స్ అన్నీ తీసుకొని ఇక అక్కడ్నుంచి వెళ్ళిపోతూ ఉంటే విక్కీ మహా 1 మినిట్ అంటాడు. వాట్ విక్కీ అని చెప్పని అంటే, నీ మంగళసూత్రాలు బయటకొచ్చాయి అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయినటువంటి మహాలక్ష్మి సూత్రాలు లోపలికి వేసుకుని సారీ అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. మహాలక్ష్మికి పెళ్లయిందా? ఈవెన్ ఏ వర్డ్ కూడా తను చెప్పలేదు. ఎందుకని? మరి తన భర్త ఎవరు? తన భర్త ఉండగా మహాలక్ష్మి దివ్యతో కాటి ఎందుకు హాస్టల్లో ఉంటుంది? ఆ రోజు ఇక్కడికొచ్చి గొడవ చేసినతనే తన భర్త. ఏమై ఉంటుంది అసలు మహాలక్ష్మి స్టోరీ అని ఆలోచిస్తూ ఇక విక్కీ అయితే మహాలక్ష్మి గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ ఎంక్వైరీలో భాగంగా విక్కీకి పూర్తిగా అన్ని వివరాలు తెలిసిపోతాయి. అంటే మహాలక్ష్మి ఫలానా వాళ్ల కూతురని, సో ఆయన కూతురు పెళ్లి నుంచి పారిపోయిందని, అలా వచ్చి డ్రైవర్ని పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకుందని, ఇప్పటివరకు వాళ్ళ ఇంట్లోనే ఉందని, ఆల్ ఆఫ్ ది సడన్ ఏం జరిగిందో తెలియదు, తను వచ్చి ఇప్పుడు హాస్టల్లో ఉంటోందని. ఇదంతా తెలుసుకున్న విక్కీ, అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన రాబో బాగోలేదా, లేక అసలు వీళ్ళిద్దరూ విడిపోయే ఆలోచనలో ఉన్నారా, ఏమై ఉంటుంది అని ఆలోచిస్తున్నటువంటి విక్కీ అయితే అసలు అతన్ని కలవాలి ఒకసారి అనుకుంటాడు. అలా అనుకున్నటువంటి విక్కీ ఇక చక్రీని కలుస్తాడు. మహాలక్ష్మి హస్బెండ్ మీరేనా అని అంటే, మహాలక్ష్మి అలా చెప్పిందా మీకు అంటాడు. నోనో, నాకు మహాలక్ష్మికి పెళ్లయిందని తెలిసింది, సో తనకొక హస్బెండ్ ఖచ్చితంగా ఉంటారు కదా, ఆ రోజున మా ఆఫీస్కొచ్చి గొడవ చేసింది మీరే కాబట్టి కన్ఫర్మ్గా తన హస్బెండ్ మీరే అయ్యుంటారని నాకనిపించింది, అందుకే చెప్తున్నాను, అడుగుతున్నాను అని అంటాడు. అనేసరికి ఇక వెంటనే, సరే మీరడిగారు కాబట్టి చెప్తున్నాను, అవును తన భర్త నేనే అని చెప్పని అంటాడు.
వావ్, నిజంగానా? మహాలక్ష్మి ఒక కార్ డ్రైవర్ని ప్రేమించడమేంటి? ఎందుకని అలాంటి పరిస్థితి వచ్చింది అని అంటే అది ఏం జరిగింది అనేది పక్కన పెడితే మేమిద్దరం భార్యాభర్తలం. ఇక మీరిదంతా ఎందుకు అడుగుతున్నారో తెలుసుకోవచ్చా? అంటే ఇప్పుడు మహాలక్ష్మి ఎందుకు హాస్టల్లో ఉంటుంది అంటాడు. ఇక విక్కీ దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలని మాధవ్ దగ్గరికి వెళ్లి మాధవ్ని కలుస్తాడు. మీరు అంటే సౌదా ఎండీని అంటే ఓ నమస్తే సార్ అంటాడు మాధవ్. అసలు ఏం జరిగింది అని చెప్పి మాధవ్తో మాట్లాడతాడు. ఇక విక్కీ అయితే అప్పుడు మాధవ్ జరిగిన అసలు విషయాన్ని పక్కన పెట్టి మిగతాదంతా కూడా చెప్తాడు. అంటే చక్రికి మహాలక్ష్మికి పెళ్లి జరిగిందని, మహాలక్ష్మి చాలా మంచి పిల్లని, కొంచెం చక్రి తెలుసుగా మాట్లాడటం వల్ల నేనిక్కడ ఉండను అంటూ వెళ్ళిపోయిందని, అందుకే తన్ని హాస్టల్లో జాయిన్ చేశానని చెప్తాడు. మీరు ఒక తండ్రి ప్లేస్లో ఉండి మరదల్ని అంతలా చూసుకోవడం నిజంగా ఇట్స్ గ్రేట్ అని అంటాడు. అయ్యో, తను నాకు మరదలు కాదండి, మా అమ్మ అని అంటాడు. వావ్, ఇట్స్ నైస్ టు హియర్. సో దీన్ని బట్టి చూస్తే మహాలక్ష్మి ఈజ్ అ పర్ఫెక్ట్ గర్ల్ అంటే అవునండి, చాలా పర్ఫెక్ట్ అమ్మాయి, చాలా మంచి పిల్ల అని అంటూ ఉంటే, సరే ఇప్పుడు తను ఒంటరిగా అక్కడ ఉండడం కరెక్ట్ కాదు అని మీ అభిప్రాయం అంటాడు విక్కీ. అవునండి, నేను కూడా అదే అనుకుంటున్నాను. తను అక్కడే ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. ఎందుకంటే తను హ్యాపీగా ఉండాలి అన్నా, ఎట్టి పరిస్థితుల్లోనూ తన జీవితం బాగుండాలి అన్నా తను మా అందరి మధ్య ఉండడమే కరెక్ట్. ఎందుకంటే ఈ రోజుల్లో హాస్టల్స్ చూస్తున్నాం. సరే అయితే ఏం చేయాలో నాకు తెలుసు అంటాడు. మీరేం చేయబోతున్నారు? అసలు ఈ విషయాల గురించి మహాలక్ష్మి బయటికి తెలియనివ్వలేదు. మీరు మాత్రం తనతో మాట్లాడకండి అని అంతే. నోనో, నేను మాట్లాడను. ఓకే, మీ తమ్ముణ్ణి మాత్రం ఆ హాస్టల్ వైపే తిరిగి చూస్తూ ఉండమనండి. దివ్య కోసం కూడా నేను కొత్త హాస్టల్ చూస్తున్నాను. ఎందుకు ఆ హాస్టల్ మీద నాకు మంచి ఇంప్రెషన్ లేదు అని అంటాడు. ఓకే సరే అయితే అంటాడు మాధవ్. అలా అన్న తర్వాత ఇక మాధవ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు ఇతను ఇన్ని వివరాలు అడిగాడు, ఎందుకన్నా మంచిది అని చెప్పని అనుకుంటూ చక్రి అని పిలుస్తాడు. ఏంటన్నయ్య అంటే, నువ్వు మహాలక్ష్మి హాస్టల్కి వెళ్ళావు కదా అంటే, వెళ్ళనన్నయ్య అంటే, అయితే ఒక పని చేయి, వీలైనంత వరకు ఆ హాస్టల్ చుట్టుపక్కల్లోనే ఉంటూ ఉండు నైట్ టైం, ఎందుకన్నా మంచిది అని చెప్తాడు. సరే అన్నయ్య అంటాడు చక్రి. ఇక నైట్ టైం చక్రి అక్కడ కాపలా కాస్తూ ఉంటాడు కొంచెం దూరంగా. ఇక అలా దూరంగానే ఉండి మహాలక్ష్మి వాళ్ళ హాస్టల్ని కాపలా కాస్తూ ఉంటే వాచ్మెన్ వచ్చి, నువ్వేంటి బాబు రోజు ఈ టైంకొచ్చి ఇక్కడే కూర్చుంటున్నావంటే, లోపల మహాలక్ష్మి గారున్నారు కదా, ఆవిడ సేఫ్గా ఉందో లేదో అని అనేసరికి, అవునా మేం చూస్తున్నాంగా అంటే, మా పనులు మాకుంటాయి కదా అని అంటాడు. సరే నీ ఇష్టం అని చెప్పేసి వెళ్ళిపోతాడు సెక్యూరిటీ గార్డ్. ఇక అలా అయిపోయిన తర్వాత వెంటనే చక్రి అయితే అలా చూస్తూ ఉండగా రాత్రి 2 ఆ టైంలో మహాలక్ష్మి కిందికి వస్తుంది. మహాలక్ష్మిని చూసి షాక్ అవుతాడు. ఈ టైంలో ఈవిడెందుకు వచ్చింది అని చెప్పని అనుకుంటూ ఉండగా ఒక ఆర్డర్ వచ్చేసరికి ఆ ఆర్డర్ తీసుకోవడానికి వస్తుంది. ఓహో, ఏదో ఆర్డర్ పెట్టుకున్నట్టుంది, ఆకలి వేసిందేమో పాపం అనుకుంటూ, నాకు చెప్తే నేను ఇంటి దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకొస్తాను కదా, చెప్పదు పెట్టదు మొహమాటం అని అనుకుంటూ ఉంటాడు. ఇక ఆర్డర్ తీసుకున్న తర్వాత మహాలక్ష్మిని ఆర్డర్ తీసుకొచ్చిన అతను మొహాన స్ప్రే చేస్తాడు. చేసేసరికి ఒక్కసారిగా మహాలక్ష్మి ఫెయింట్ అయిపోతుంది. దూరం నుంచి చూస్తున్న చక్రి ఏం జరుగుతోంది, ఇంతసేపు నించిందేంటి అనుకుంటూ ఉండగా పడిపోబోతున్న మహాలక్ష్మిని బండి మీద కూర్చోబెట్టుకుని ఇక అతను తీసుకెళ్లిపోతూ ఉంటాడు. ఒక్కసారిగా చక్రి షాక్ అయిపోతాడు. ఏంటిది, ఒక్కసారిగా మహాలక్ష్మి గారిని తీసుకుని వెళ్ళిపోతున్నాడు అనుకుంటూ గబగబా ఇక చక్రి అయితే ఆ రాత్రిపూట కేశవ బండి వేసుకుని వస్తాడనమాట అక్కడికి చక్రి. సో ఆ బండి తీసి గబగబా బయలుదేరి వెనకాలే వెళ్తూ ఉంటాడు. అలా వెనకాలే వెళ్లేసరికి ఇక చక్రి ఒకచోట మహాలక్ష్మిని మిస్ అయిపోతాడు. ఏమైపోయింది అని చెప్పి పిచ్చివాడిలా వెతుకుతూనే ఉంటాడు. ఎంత వెతికినా కూడా మహాలక్ష్మి జాడ కనిపించదు. ఇక వెంటనే చక్రి అయితే ఆలోచనలో పడతాడు. అలా ఆలోచిస్తూ ఉన్నటువంటి చక్రికి చుట్టుపక్కల ఎక్కడో ఒక మూలన గట్టిగట్టిగా అరుపులు వినబడతాయి. ఎవరా అని చెప్పి గబగబా పరుగులు పెడతాడు. అక్కడికి వెళ్లేసరికి అక్కడ మహాలక్ష్మిని ఎవరో ఇద్దరు ఆడవాళ్లు గబగబా లోపలికి తీసుకెళ్తూ ఉంటారు. ఎవరై ఉంటారా అని చెప్పేసేసి గబగబా ఇక చక్రి పరిగెడతాడు. కానీ అక్కడెక్కడ మహాలక్ష్మి కనిపించదు. ఏంటి అసలిది, ఏమైపోయింది మహాలక్ష్మి అని వెతుకుతూనే ఉంటాడు. వెతక్క మొత్తానికైతే ఒక ఇంట్లో మహాలక్ష్మిని కట్టేసేసి కూర్చోబెట్టి ఉంచుతారు. ఒక్కసారిగా షాక్ అయినటువంటి చక్రి గబగబా లోపలికి వెళ్లి మహాలక్ష్మి గారు అంటూ ఉంటే స్పృహలోకి వచ్చినటువంటి మహాలక్ష్మి, మీరేంటి ఇక్కడ, ఆ రోజు ఇంట్లో ఒప్పుకోలేదని ఇక్కడ ఈ రకంగా కట్టిపడేశారా నన్ను, ఆ డెలివరీ బాయ్ రూపంలో వచ్చింది మీరే కదా, మారువేషంలో వచ్చారా అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నారండి బాబు, చివరాఖరికి ఇది కూడా నా నెత్తికే పట్టుకుందా, నేనేం కాదండి బాబు, మిమ్మల్ని ఎవరో ఎత్తుకొస్తుంటే నేను గబగబా వచ్చాను అంటాడు. ఎలా వచ్చారు మీరు, ఎక్కడో మీ ఇంటి దగ్గర ఉంటే హాస్టల్ దగ్గర నన్ను ఎవరో ఎత్తుకుపోతుంటే ఎలా తెలిసిందంటే, ఎక్కడో అంటున్నాను, మా ఇంటి దగ్గర, రోజు రాత్రులు మీ హాస్టల్ దగ్గర కాపలా కాస్తున్నాను, మాధవ్ అన్నయ్య ఖచ్చితంగా ఉండమని చెప్పాడు మీ పెద్ది అని చెప్పని అంటే, అదేంటి ఎందుకు పెద్ది అలా చెప్పాడు అంటూ ఉంటుంది. సరే ముందు కట్లిప్పి తీసుకెళ్ళనా లేకపోతే ఇంకేమన్నా అని అంటూ ఉంటే, ముందు కట్లిప్పండి అని చెప్పని అరుస్తూ ఉంటుంది. వావ్ సూపర్, మొత్తానికైతే మీరు మాట్లాడేసుకుని కట్లు విప్పుకొని వెళ్ళిపోతారు, మేం చూస్తూ కూర్చోవాలన్నమాట
అంటూ ఎవరో ఒక వ్యక్తి ముఖం చూపించకుండా మాస్క్ పెట్టుకుని వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. హే, ఎవరు నువ్వు? ఏంటి ఇదంతా అని చెప్పని అంటుంది మహాలక్ష్మి. నేనెవరిని? ఏంటి దంతానా? చెప్తా ఏంటో నేనే చెప్తాగా, నువ్వు కంగారు పడకు అని చెప్పని అంటూ ఇక అక్కడున్నటువంటి వ్యక్తి చక్రి దగ్గరికొచ్చి, ఇప్పుడు చెప్పు, ఆ అమ్మాయి నీకేమవుద్ది అని హాస్టల్ దగ్గర నువ్వు కాపలా కాయడానికి అని చెప్పనంటే, అది నీకనవసరం అని చెప్పనంటాడు. నీకనవసరమయ్యేసరికి ఏంటి నాకనవసరం ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకిప్పుడు అది కావాల్సిందే అనంటే, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అసలు ముందు నా భార్యని ఎందుకు నువ్వు కిడ్నాప్ చేశావు అంటే, భార్య అని మీన్స్ నువ్వు తనకి భర్తవా అన్నమాట. వాట్? మహాలక్ష్మిగారు ఇంతకీ మీకు పెళ్లయిందనే విషయం ఎందుకు చెప్పలేదు మీరు అనంటే, ఎవడివిరా నువ్వు అని చెప్పి చక్రి వాణ్ణి 4 తన్నేసరికి, అబ్బా చాలా గట్టిగా కొడుతున్నావు బ్రో అని చెప్పనంటాడు. అనేసరికి ఇక వెంటనే ఒక్కసారిగా, బ్రోనా? ఎవడివిరా నువ్వు నన్ను బ్రో అంటున్నావు అంటాడు చక్రి. దాంతో ఇక విక్కీ అయితే, ఇంకా కొట్టేయకు, నేనే అని చెప్పి తన మాస్క్ తీసేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు చక్రి. మహాలక్ష్మి కూడా షాక్ అవుతుంది. ఏంటిది అంటే, ఏం చేస్తాం, ఓ జంటను కలపడానికి ఏదో దివ్య నేను మేమందరం కలిసి నాటకం ఆడామని చెప్పనంటే, కలపడానికా అంటుంది. లేకపోతే నువ్వు పెళ్లి చేసుకున్నావు, వాళ్ళింటికి వెళ్ళావు, వాళ్ళు జాగ్రత్తగా చూసుకున్నారు కదా, ఏదో చిన్న పొరపాటు జరిగింది, అది ఏంటనేది నాకనవసరం. కాని పొరపాట్లందరూ చేస్తారు, దానికోసం ఇల్లు వదిలొచ్చేస్తారా ఏంటి? నిన్ను అక్కడ పెట్టి ఆయన రోజూ నిద్రపోవట్లేదంట మీ పెద్ది అనగానే, నీకెవరు చెప్పారు అంటే, ఆయనే చెప్పాడు అంటుంది. అంటాడు విక్కీ. ఆయన చెప్పాడా? మరిదేంతి ఏంటి అంటే, రోజూ రాత్రులు ఈ మహానుభావుడు నిద్రపోవట్లేదు, మీ హాస్టల్ దగ్గర కాపలా కాస్తున్నాడు అనంటే, అసలివన్నీ ఎప్పుడు తెలుసుకున్నావు విక్కీ అంటుంది. పెళ్లి పీటల మీద నుంచి లేచిపోయొచ్చి వాణ్ణి పెళ్లి చేసుకున్నప్పుడు తెలియాలి ఇదంతా. చేసేసుకున్నావు కదా, అయిపోయింది కదా, మరిప్పుడు భర్తను వదిలేసి బయటికి రావడమేంటి అని అంటూ ఉంటే, ఏమైంది నీకు అంటుంది మహాలక్ష్మి. ఉండండి, ముందు మీ కట్లిప్పుతాను అంటాడు చక్రి. ఈలోపు దివ్య వచ్చి, నేనే విప్పుతాన్లే అని చెప్పేసి అంటుంది దివ్య. నువ్వా అంటే, ఏం చేస్తాం, బాస్ ఆర్డర్ వేశాడు, తప్పలేడు అని చెప్పనంటుంది. ఇక అలా మొత్తానికి మహాలక్ష్మి చేతులకున్న కట్లు విప్పేసిన తర్వాత చక్రి అయితే, బ్రదర్ నువ్వు నాకు హెల్ప్ చేస్తానికి ఇదంతా చేశావా అంటాడు. హెల్ప్ చేయడానికి కాదు, మహాలక్ష్మి నిన్ను క్షమించడానికి. లైఫ్లో ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ తప్పు, ఇంకొకసారి ఇలాంటి తప్పు చేశావంటే ఊరుకోను. అంటే ఏంటి విక్కీ ఇది, ఇప్పుడు నువ్వెందుకు జడ్జ్ చేస్తున్నావు అంటే, నువ్వు సౌదాలో జాబ్ కంటిన్యూ చెయ్యాలి అంటే ఖచ్చితంగా నీ అత్త ఇంటికి వెళ్ళాలి, నీ భర్తతో నువ్వు హ్యాపీగా ఉండాలి, అదే మాకు కావాలి. దాంతోపాటు వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉండాలి. వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేశాను, ఎన్నో ఇబ్బందులు పడి నువ్వు వెళ్ళిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నారంట కదా అంటూంటే, ఆ ఒక్క విషయం తప్ప విక్కీకి మొత్తం తెలుసని అర్థమైపోతుంది మహాలక్ష్మికి. వెంటనే ఇక, ఓహో ఇదన్నమాట సంగతి అని చెప్పని అనుకుని, ఇప్పుడు ఏమంటావు విక్కీ అంటే, సౌదాలో నీకు జాబ్ ఉండాలి అంటే నువ్వు అర్జెంటుగా బృందావనం వెళ్ళాలి, వెళ్ళి చెక్కలితో హ్యాపీగా ఉండాలి, ఇది వరకు ఇట్లా ఉండాలి అనంటే, ఎంత మంచోడివి బ్రో నువ్వు, జరిగిపోయిన దాన్ని సరిచేయడానికొచ్చిన శ్రీకృష్ణ పరమాత్ముడివి బ్రో అని చెప్పనంటే, చాలే పొగిడింది. ఆ భార్య ఇంట్లో నుంచి బయటకొచ్చేసే పరిస్థితి వచ్చిందంటే అది మగాడి తప్పే అని అంటూ ఉంటే, ఇంతకీ ఇన్ని నీతి సూక్తులు చెప్తున్న తమరు ఎందుకిదంతా చేస్తున్నారు చెప్తారా అంటుంది ఇక మహాలక్ష్మి. అయితే ఎందుకంటే, నేను ఇలాంటి కోపంతోనే ఇలాంటి చికాకు పడే నా భార్యని కోల్పోయాను. తను నా దగ్గర ఉన్నంతవరకు కూడా నేను తన గురించి అర్థం చేసుకోలేకపోయాను. తీరా నన్ను వదిలి వెళ్ళిపోయిన తర్వాత నేను తన గురించి అర్థం చేసుకున్నాను. తన కోసం నేను వెళ్లేసరికి అక్కడ జరగాల్సిన నష్టం జరిగిపోయింది అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మహాలక్ష్మి. వాట్ విక్కీ అంటే, ఎస్, నేను వెళ్లేసరికి తన ప్రాణాలు వదిలేసింది. నా మీద పిచ్చి ప్రేమతో నా వెనకే తిరిగేది, నా కోసమే బ్రతికేది. అలాంటి తను ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను వదులుకోకూడదు అనుకుంది. అందుకోసమే పిచ్చిదానిలాగా నా వెనకే ఉండేది. అంతలో నా వెనక ఉన్న తన్ని నేనెట్టి పరిస్థితిలో పోగొట్టుకోకూడదు అనుకున్నాను అని చెప్పేసేసి ఇక వెంటనే మహాలక్ష్మితోటి చెప్పిన తర్వాత, ఐఎమ్ గోయింగ్, ఏమీ అనుకోకు అంటే దివ్య వెంటనే మహా దగ్గరకొచ్చి, విక్కీ సో ఎమోషనల్, చాలా చిన్న పిల్లాడి మెంటాలిటీ, లవ్లో తను ఫెయిల్ అయ్యాడు, ప్రేమ పెళ్లి తంది, చాలా బాగా ఉండేవాళ్లు, కానీ ఆల్ ఆఫ్ ద సడన్ తను అలా చేయటం విక్కీని కోలుకోలేని దెబ్బ కొట్టినట్టయింది. అందుకే అందర్నీ పేరుతోనే పిలుస్తాడు, ఫ్రెండ్లీగా మూవ్ అవుతాడు, ఎవరినీ హర్ట్ చేయడు. ఎవరైనా బాధలో ఉన్నారంటే వాళ్ల బాధ తీర్చే వరకు ఊరుకోడు. నీ గురించి తెలిసిన దగ్గర నుంచి చాలా ఎంక్వైరీస్ చేశాడు. ప్రతి దాంట్లోనూ తేలిందేంటంటే, చక్రికి నువ్వంటే
అంటే ఇష్టం, కానీ నువ్వు చక్రిని దూరం పెడుతున్నావు. ఆ ఫ్యామిలీకి నువ్వెంతో అవసరం. సో ఫ్యామిలీతో నువ్వు కలవాలి, ఇది ఆ లెక్కే అనుకుంది. అందుకోసం ఇదంతా చేశాడు అనేసరికి సరే అయితే అంటూ మహాలక్ష్మి లేచి పదండి వెళ్దాం అని అంటుంది. ఏంటి మీరొస్తున్నారా అని అంటాడిక చక్రి అయితే. ఇక ఇంటికి వెళ్తుంది మహాలక్ష్మి. ఇంటికి వెళ్ళిన తర్వాత మాధవ్ చక్రి మహాలక్ష్మిని తీసుకురావడం చూసి షాక్ అయిపోతాడు. ఏంట్రా నేను చూస్తుంది నిజమేనా అంటే, అవునన్నయ్య మేడం గారు ఇంటికొచ్చారు అనగానే, అదేంటి నాకు అసలేం అర్థం కావట్లేదు అంటే, ఈ మేడం గారిని ఇంటికి పంపించడానికి వీళ్ళ సార్ పెద్ద టాస్క్ చేశారు, మేడంని కిడ్నాప్ కూడా చేశారు అనగానే, ఏం మాట్లాడుతున్నావురా చక్రి అంటే, అవునన్నయ్య మేడంని కిడ్నాప్ చేశారు, ఆ కిడ్నాప్ నుంచి నేను కాపాడి తీసుకొచ్చాను అనగానే, చాలా బాగా చేశావు, అసలు ఆ విక్కీని అనాలి, ఇప్పుడు నీతో రాకపోతే నాకు సౌదాలో జాబ్ లేదన్నాడు కాబట్టి వచ్చాను, కానీ అంటే ఓహో అంటే జాబ్ కోసమే మళ్ళీ బృందావనంలో అడుగుపెట్టారు తప్ప, లేకపోతే ఈ బృందావనంలో మేమంతా కూడా రాక్షసులమన్నమాట అంటూ ఉంటాడు చక్రి. అయితే వెంటనేక నువ్వు నోరు మూసుకుంటావా, ముందు అమ్మాయి ఇంటికొచ్చింది అది చాలు మాకు, ఆ సంతోషం చాలు అని చెప్పనంటూ ఇక నారాయణు అయితే చక్రిని పక్కకు తోసేస్తాడు. తోసేసి నువ్వురా అమ్మాయి ఇంటికి రాపదా నువ్వు అని చెప్పి ఇక మహాలక్ష్మి లోపలికి తీసుకెళ్ళిపోతాడు. ఒక్క నిమిషం వదినా అంటూ జ్వరంతో ములుగుతున్న కన్నా గబగబా వెళ్లి దిష్టి పళ్ళను తీసుకొచ్చి దిష్టి తీస్తాడు. ఇక ఒక పక్క నుంచి కేశవైతే ఇంటికి మళ్ళీ వెలుగొచ్చినట్టయింది అంటూ ఇంట్లో ఉన్న లైట్లన్నీ ఆన్ చేసేస్తాడు. ఇక అందరి సంతోషం చూసినటువంటి మహాలక్ష్మి ఒక కండిషన్ అంటుంది. ఏంటమ్మా అంటే, ఈ మనిషిని ఆ పక్క రూమ్లో పడుకోమనండి, నైట్కి తాళం వేసి ఉదయం వరకు తీయకండి, ఒకవేళ తను వాష్రూమ్కి అది వెళ్ళాలంటే అటు నుంచి వెళ్ళమనండి, ఇక బయట నుంచి లోపలికి వచ్చే డోర్ కూడా లాక్ చేసేయండి అంటే, మీరు ఎలా చెప్తే అలా మేడం అంటాడు చక్రి. ఇక ఆ రోజు నుంచి అవతల గదిలోనే పడుకోవడం మొదలు పెడతాడు చక్రి. ఇక ఉదయం లేచిన తర్వాత మహాలక్ష్మి బయటికి వచ్చాకే చక్రి డోర్ ఓపెన్ చేయడం మొదలు పెడతారు. దాంతో ఇక చక్రి ఆవిడ పక్క గదిలో అలా పడుకునుంది, అది చాలు నాకు, ఈ ఇంట్లోనే ఉంది మహాలక్ష్మి, అది చాలు నాకు అని చెప్పేసేసి చాలా హ్యాపీగా ఉంటాడు చక్రి. అయితే చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.